ఏం చేస్తున్నారు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకోవడం ఓ స్టేటస్. ఇతర ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్ల కన్నా వీరిది హై లెవెల్. ఇంజనీరింగ్ చదవకపోయినా ఇంజనీరింగ్ అయ్యేలా సాఫ్ట్వేర్ రంగం మార్పులు తీసుకువచ్చింది. ఇప్పుడు వారి జీతాలు లక్షలకు చేరాయి. హై క్లాస్ జీవితాలకు అలవాటు పడ్డారు. కాలం ఎప్పుడూ ఒక్కలాగే ఉండదు, పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా పరిస్థితి వచ్చేసింది. ఎక్కువ జీతాలు తీసుకోవడం హక్కుగా భావించవద్దని, రోడ్డున పడే రోజులు వచ్చాయని ఇండస్ట్రీ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ జీతాలు పొందడాన్ని శాశ్వతంగా భావించవద్దని జోహో సీఈఓ శ్రీధర్ వెంబు హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వంటి సాంకేతికత వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను గణనీయంగా తగ్గిస్తున్నాయని ఆయన ప్రకటించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మెకానికల్, సివిల్ ఇంజనీర్లు, కెమిస్టులు, టీచర్ల కంటే ఎక్కువ జీతం పొందడం ఎటువంటి హక్కు కాదు, దాన్ని శాశ్వతంగా భావించకూడదు అని హెచ్చరికలు జారీ చేశారు. ఏఐ, అడ్వాన్స్డ్ టూల్స్ వల్ల సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉత్పాదకత విప్లవం వస్తుంది. ఇది చాలా ఉద్యోగాలను తగ్గిస్తుంది. గత ఏడాది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 40% ఉద్యోగులు ఏఐ ప్రభావానికి గురవుతాయని తేలింది. అధునాతన ఆర్థిక వ్యవస్థలలో ఈ ప్రభావం 60% వరకు ఉంటుందని కొత్తగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రియలిస్టులు చెబుతున్నారు. మార్పులను అర్థం చేసుకునేవారు దానికి తగ్గట్లుగా మార్పులు చేసుకునే వారికి భవిష్యత్తు ఉంటుంది. ఇంటెల్ మాజీ సీఈఓ అండీ గ్రేవ్ కేవలం పార్నాయిడ్లు మాత్రమే సర్వే అవుతారని విశ్లేషించారు. అది నిజమేనని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఇటీవల గూగుల్, మెటా కంపెనీలు ఏఐతో కోడ్ రాసుకునే టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటున్నాయి. ఫలితంగా ఆయా కంపెనీ హై అండ్ శాలరీలు తీసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా తొలగిస్తున్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపు ప్రణాళికలు ఉన్నాయని బడా కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. ఇదంతా ఏఐ, అడ్వాన్స్డ్ టూల్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వల్లనే జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రంగా జరగనుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రెడీ కావాల్సిందే. ఎప్పటి వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అన్న వారు రేపు పాపం అనే పరిస్థితికి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు.